పరీక్షా పే చర్చ 2025పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశవ్యాప్తంగా పిల్లలు పెద్దలు అన్న తేడా లేకుండా అన్ని వర్గాల వారు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమం ఈ నెల 10వ తేదీ ఉదయం 11 గంటలకు జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో సంభాషిస్తారు. పరీక్షలకు సిద్దమవడం, ఒత్తిడి నిర్వహణ, వ్యక్తిగత వికాసం మొదలైన అంశాలపై మాట్లాడి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. విద్యార్థులు పరీక్షలకు సన్నద్దమవుతున్న సమయం ఇది. పరీక్షలు సమీపిస్తున్నాయంటే చాలామంది పిల్లలు భయపడతారు. ఏడాది మొత్తం శ్రద్ధగా చదివినా పరీక్షలు రాయాలంటే ఆందోళనకు గురవుతారు. కష్టపడి చదివినా కూడా చాలామంది పిల్లలు ఒత్తిడి, భయం కారణంగా సరిగ్గా రాయలేరు. ఫలితాలు వచ్చిన తరువాత మార్కులు తగ్గితే నిరుత్సాహానికి గురవుతారు. విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని దూరం చేసి పరీక్షలు అంటే ఒక పండుగ అనే భావనను వారికి కల్పించి ఆత్మవిశ్వాసాన్ని నింపే ప్రయత్నంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ అనే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2018లో ప్రారంభమైన ఈ కార్యక్రమం విద్యార్థులను పరీక్షల యోధులుగా తీర్చిదిద్దుతూ ఉత్సాహంగా వారు పరీక్షలు రాసేందుకు కార్యోన్ముఖులను చేస్తోంది. పరీక్షలంటే ఒక వేడుకలాగా భావించి ఉల్లాసభరితంగా పరీక్షలకు హాజరై అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న విద్యార్థుల కారణంగా పరీక్షా పే చర్చ కార్యక్రమం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలా రూపుదిద్దుకుంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కూడా మిళితం చేస్తూ ప్రధానమంత్రి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులపై ఒత్తిడి తొలగించే లక్ష్యంతో రూపొందించిన పరీక్షా పే చర్చ కార్యక్రమం విజయవంతంగా 7 ఎడిషన్స్ పూర్తి చేసుకుంది. పరీక్షలకు ఎలా చదవాలి, చదివిన విషయాలను ఎలా ఆకళింపు చేసుకోవాలి, ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎలా రాయాలి మొదలైన అనేక అంశాలపై ప్రధానమంత్రి పిల్లలతో కనెక్ట్ అవుతూ సోదాహరణంగా వివరిస్తున్నారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో గత 7 సంవత్సరాలుగా ప్రధానమంత్రి పాల్గొని విద్యార్థులతో స్నేహపూర్వకంగా సంభాషించి వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. ఈ ఏడాది ఈ కార్యక్రమాన్ని 8 ధారావాహికలుగా ప్రసారం చేస్తారు. ఉత్తేజకరమైన కొత్త రూపంలో ఈ కార్యక్రమం ఆవిష్కృతమవుతోంది. పరీక్షా పే చర్చ 2025 కార్యక్రమం మొదటి ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సంభాషణను ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మిగిలిన ధారావాహికల్లో విభిన్న రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు తమ అనుభవాలను, జ్ఞానాన్ని విద్యార్థులతో పంచుకుంటారు. జీవితం మరియు అభ్యాసం యొక్క ముఖ్య అంశాలపై వారు తమ అనుభవసారాన్ని జోడించి విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. మేరీ కామ్, సుహాస్ ఎతిరాస్, దీపికా పదుకోణే, షోనాలి సభేర్వాల్, గౌరవ్ చౌదరి, రాధికా గుప్తా, సద్గురు జగ్గి వాసుదేవ్ మొదలైన వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు విద్యార్థుల్లో నూతన చైతన్యాన్ని నింపి వారిలో సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తారు. క్రమశిక్షణ ద్వారా లక్ష్య నిర్దేశం, ఒత్తిడి నిర్వహణ, భావోద్వేగ శ్రేయస్సు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, సకాలంలో నిద్రపోవడం, మానసిక స్పష్టత, ఏకాగ్రతను పెంపొందించేందుకు ధ్యానానికి సంబంధించిన ఆచరణాత్మక పద్ధతులు ఇలా అనేక అంశాలపై వివిధ రంగాలకు చెందిన నిపుణులు విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా తెలియజేస్తారు. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో గతంలో పాల్గొని వివిధ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన వారు కూడా ఈ ఏడాది పరీక్షా పే చర్చ కార్యక్రమంలో పాల్గొని తమ విజయగాథల గురించి వివరించడం మరొక ప్రత్యేకత. యూపీఎస్సీ, ఐఐటీ జేఈఈ, సీబీఎస్ఈ, ఎన్డీఏ, ఐసీఎస్ఈ మొదలైన పరీక్షల్లో టాపర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమను ఎలా ప్రభావితం చేశారో, ఎలా ప్రేరేపించారో తెలియజేస్తూ తమ అనుభవాలను పంచుకుంటారు. ఒక ఉద్యమంగా పరిణామం చెందిన పరీక్షా పే చర్చ కార్యక్రమానికి ఈ ఏడాది 5 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకోవడంతో గత రికార్డులను అధిగమించింది. పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ప్రధానమంత్రితో నేరుగా మాట్లాడడానికి ఈ ఏడాది వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 36 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయం, సైనిక పాఠశాలలు, ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలలు, సీబీఎస్ఈ, నవోదయ విద్యాలయాల నుండి విద్యార్థులను ఎంపిక చేశారు. పరీక్షా పే చర్చ 2025 ఎడిషన్ భారతదేశ వైవిధ్యానికి,
సంఘటితత్వానికి ప్రతిబింబంగా రూపుదిద్దుకుంది. పరీక్షా పే చర్చా కార్యక్రమం దూరదర్శన్, ఆకాశవాణి, స్వయంప్రభ, పీఎంఓ యూట్యూబ్ ఛానల్, విద్యా మంత్రిత్వ శాఖ, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ఛానళ్లలో నేరుగా ప్రసారం చేయబడుతుంది. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సుసంపన్నమైన అనుభవంలో పాల్గొనేలా చేస్తుంది. అన్ని నేపథ్యాలకు చెందిన విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే విధంగా విద్యా మంత్రిత్వ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. పరీక్షా పే చర్చా కార్యక్రమం ఈసారి కొత్తగా, ఉత్సాహంగా జరగనున్నదని, ఈసారి జరిగే వినూత్న కార్యక్రమాన్ని అందరూ వీక్షించాలని ప్రధానమంత్రి కోరారు. 8वें एडिशन में प्रधानमंत्री जी के इस सफल अभियान में जुड़ेंगे और भी नए चेहरे, जो 8 अलग अलग एपिसोड में बच्चों को एग्जाम की तैयारी का नया रास्ता सिखाएंगे. नेक्स्ट वर्ड को रिवर्स कर दोगे तो क्या होगा? डेजर्ट. दुनिया का सबसे जो अच्छा कैमरा है वो ये है, और उनकी टेंशन को छू मंतर कर देंगे और बच्चे एग्जाम वॉरियर से एग्जाम वॉरियर बन जाएंगे. पढ़ाई के साथ साथ बच्चे तैयारी के समय स्ट्रेस फ्री रहना, टेक्नोलॉजी का सही इस्तेमाल, खेल, क्रिएटिव एनर्जी, न्यूट्रिशन, मेंटल हेल्थ और जीवन के जरूरी सबक भी सीख पाएंगे. प्रधानमंत्री मोदी जी का हर शब्द, हर सुझाव आपको नई ऊर्जा और आत्मविश्वास से भर देगा. पढ़ेगा इंडिया. तो दोस्तों, तैयार हो जाइए पढ़ाई की टेंशन को बाय बाय बोलने के लिए, क्योंकि 10 फरवरी सुबह 11 बजे होने वाली है पीएम के साथ परीक्षा पे चर्चा. యువమేధను ప్రోత్సహించే పరీక్షా పే చర్చా కార్యక్రమం విద్యార్థులను విద్యా విజయం వైపు, వ్యక్తిగత వికాసం వైపు నడిపించే వెలుగుబాట. నేటి విద్యార్థులే దేశానికి రేపటి వెలుగురేఖలు. విద్యార్థుల్లో అన్ని కోణాల్లో నకారాత్మక ఆలోచనలు తొలగించి సానుకూల మనస్తత్వాన్ని పెంపొందించే దిశగా నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చా కార్యక్రమం వారి జీవితాలకు బంగారు బాటను ఏర్పరచి దేశాన్ని సుసంపన్నం చేస్తుంది. పరీక్షా పే చర్చ 2025పై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచనా వ్యాఖ్యానం జి. అరుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.